బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. So this video meant for long term investment కోసం మనం మాట్లాడుకున్న ETFs లేదా ఇండెక్స్ ఫండ్ అండి. సో ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ అండ్ క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఉన్న 100 స్టాక్స్ ఉన్న ఇండెక్స్ అనమాట. సో సింపుల్ చెప్పాలంటే మిరా అసెట్ రన్ చేస్తున్నారు కాబట్టి దీని పేరు మిరా అసెట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ETF అనమాట. దీని కోడ్ ఏంటంటే మీరు ట్రేడింగ్ అకౌంట్లో స్మాల్ క్యాప్ అని టైప్ చేసుకోండి. స్మాల్ క్యాప్ దాని కోడ్, అది ETF కోడ్. మీరు ఆ ఫార్మేట్లో కొనుక్కోవచ్చు. లేదు అంటే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ మొమెంటమ్ 100 అని కొట్టగానే ఆటోమేటిక్గా మిరా అసెట్ ఒకటి వస్తుంది. అది ఒకటే ఉంది కాబట్టి అక్కడ కానీ కొనుక్కోవచ్చు. సో ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో కొనుక్కోవచ్చు అండ్ ETF ఫార్మేట్లో కొనుక్కోవచ్చు. బట్ ETF ఫార్మేట్లో ఏంటంటే లైవ్ మార్కెట్లో ఉన్న వాలటిలిటీ కూడా మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడన్నా మీకు మైనస్లో కనపడుతుంది అనుకోండి, ఆ టైంలో ETFలో అయితే లైవ్ మార్కెట్ ప్రైస్ కొనుక్కోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్లో ఉన్న మీకు తెలుసు ఆ ఇండెక్స్ ఫండ్స్ని మీరు లైవ్ మార్కెట్లో కొనలేరు. ఓన్లీ ఆఫ్లైన్ మార్కెట్లోనే 2 o'clock లోపు మీరు ఆర్డర్ ఇస్తే కనుక క్లోజింగ్ ప్రైస్కి కొనగలుగుతారు, లేదా క్లోజింగ్ ప్రైస్కి అమ్మగలుగుతారు. అందుకని డెఫినెట్గా ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకున్నప్పుడు ETFలో మోర్ కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఈ ETFలో ఉన్న కంఫర్ట్ ఏంటంటే లిక్విడిటీ చాలా బాగుందండి. రోజుకి 6 లక్షల వరకు ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి మీకు నచ్చినంత క్వాంటిటీ కూడా ఈజీగా పర్చేజ్ చేయగలుగుతారు. రీసెంట్గా ఆల్మోస్ట్ లాస్ట్ ఫిబ్రవరిలోనే ఎంటర్ అయిందండి. ఇది లిస్టింగ్ తోటి 44 రూపీస్ దగ్గర లిస్ట్ అనేది రీసెంట్ వాలటిలిటీ తోటి అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో 39 రూపీస్ కూడా డౌన్ అయింది. అండ్ నేనైతే 40 రూపీస్ దగ్గర 40.4 దగ్గర నేను పర్చేజ్ చేశానండి. ఆల్రెడీ నేను 4 days బ్యాక్ నేను వీడియో చేశాను దీని మీద, ఇది బై చేయండి అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని. అండ్ నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇది డెఫినెట్గా సీరియస్గా కాంపిటీషన్ ఇచ్చిందండి ఇండియాలో ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్కి లేదా ప్యాసివ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి నిజంగా ఛాలెంజ్ చేస్తుంది ఇది. అండ్ మీ ఎక్స్పెక్టేషన్ కనుక 25% ఫర్ యానం అని అనుకుంటే కనుక రకరకాల మ్యూచువల్ ఫండ్స్ కొనే బదులు, రకరకాల స్టాక్స్ కొనే బదులు ఈ ఒక్క ఫండ్ సరిపోతుందండి మీ రిక్వైర్మెంట్స్కి. ఎందుకంటే మూమెంటం ఉంది దీంట్లో. అంటే మూమెంటం అంటే మార్కెట్ పైకి బాటం స్టార్ట్ అయింది అనుకుని ఇది ఎక్కువ మోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగే మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ఇది ఎక్కువ పడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే దీంట్లో మూమెంటం ఫ్యాక్ట్ ఉంది కాబట్టి. తద్వారా ఎక్కువ యూనిట్లు మనం గ్యాదర్ చేసుకోవచ్చు పడ్డప్పుడు. అండ్ పెరిగినప్పుడు కూడా క్విక్గా పెరుగుతుంది కాబట్టి త్వరగా అప్రిషియేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి వరల్డ్ వైడ్గా మూమెంటం ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. రెండోది క్వాలిటీ. క్వాలిటీ అంటే అల్టిమేట్ అండి. ఇండియాలో ఉన్న ద బెస్ట్ స్మాల్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్ దీంట్లో ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ లిక్విడిటీని ఫిల్టర్ చేస్తారు. లిక్విడిటీ బాగున్న వాటిని దీంట్లో పిక్ చేసుకుంటారు అనమాట. రెండోది ఆ లిక్విడిటీ ఉన్నట్లోంచి కూడా EPS రైజ్ అవుతా, డెట్ తగ్గుతా, ROE ఎక్కువ అవుతున్న కంపెనీ లిస్ట్ జనరేట్ చేస్తారు. అంటే మీ అందరికీ తెలుసు స్మాల్ క్యాప్స్లో 10 years పాయింట్ ఆఫ్లో 2 స్టాక్స్ మాత్రమే లార్జ్ క్యాప్ అవుతాయండి. అండ్ 20% మాత్రమే మిడ్ క్యాప్ అవుతాయి. మిగతా మొత్తం కూడా స్మాల్ క్యాప్లోనే మిగిలిపోతుంటాయి. బట్ మల్టీ బ్యాగర్ సైజ్ స్టాక్స్ డెఫినెట్గా ఇందులో నుంచి వస్తాయండి బయటికి. అందుకని ఈ ప్యాక్ వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను కొన్నప్పుడు నేను చెప్పాను కదా 40.44 పైసా దగ్గర కొన్నాను. ఇప్పుడు లైవ్ మార్కెట్లో 42.15 ఉంది. అండ్ ఈరోజు మార్చి 22 అండి, మార్చి 22 ఈరోజు. అండ్ ఈ రోజుకైతే నాకు ఆల్రెడీ 4.2% ప్రాఫిట్లో ఉన్నాను. ఇంతమంది వీడియో చేసినప్పుడు నేను కొన్న రోజు +1లో ప్రాఫిట్ ఉన్నాను కొన్న రోజే. అండ్ ఈ రోజుకైతే 4.2% ప్రాఫిట్లో ఉన్నాను. ఇది రెండో వీడియో ఈ మిరా అసెట్ స్మాల్ క్యాప్ 250 మీద. అండ్ డెఫినెట్గా మంత్లీ ఒక వీడియో చేస్తాను దీని మీద. అండ్ ఎంత ప్రోగ్రెస్ ఉందో నేను రిపోర్ట్ చేస్తాను. ఇది లాంగ్ టర్మ్ కండి. ఎనీబడి కెన్ ట్రేడ్ డిఫరెంట్ అండ్ ఈ ఫార్మేట్ డిఫరెంట్. ఇదేంటంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి మీకు అంటే రిటైర్మెంట్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, కిడ్ మ్యారేజ్ కోసం కావచ్చు, లేదా హౌసింగ్ రిక్వైర్మెంట్ కోసం కావచ్చు, లేదా ఒక పర్సనల్ ఫండ్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ రిక్వైర్మెంట్ కోసం అనమాట. ఎవరైనా సరే షార్ట్ టర్మ్ కోసం అయినా సరే, లాంగ్ టర్మ్ కోసం సరే మీకు మంచి ఫండ్ ఒకటి కావాలి అనుకుంటే ఐ డూ స్ట్రాంగ్లీ రికమెండ్ గో ఫర్ దిస్ వన్ అండి. అండ్ 25% ఎక్స్పెక్టేషన్ ఉంటే మీరు తీసుకోవచ్చు దీన్ని. డెఫినెట్గా ఇది సీరియస్గా కాంపిటీషన్ ఇస్తుంది.
యాక్టివ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి అండ్ ప్యాసివ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి. ఎందుకంటే దీంట్లో క్వాలిటీ ప్లస్ మూమెంట్ ఉంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ 100 స్టాక్స్ పోర్ట్ఫోలియో మాత్రమే ఇది. డెఫినెట్గా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. అండ్ ప్రస్తుతానికైతే నేను ఆల్మోస్ట్ 6.4 lakh 5 lakh అలా ఇన్వెస్ట్ చేశాను. 27,000 ప్రాఫిట్స్లో ఉన్నాను అండ్ 4% తోటి. బట్ ఇది ఎనీబడి కెన్ ట్రేడ్ లాగా కాదు, నేను లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను క్లియర్గా. అండ్ ఎవ్రీ మంత్ నీకు ఒక వీడియో అప్డేట్ చేస్తాను. ఎప్పుడైనా ఒక డిస్కౌంట్ వస్తే మంచి రేటుకు కొనాలి అనుకున్నప్పుడు నేను నీకు ప్రోగ్రెస్ ఇన్ఫార్మ్ చేస్తుంటానండి. అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం మంచి క్వాలిటీ కంపెనీస్లో అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. ఓకే. అండ్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ పర్సనల్గా రిస్క్ టాలరెన్స్ లెవెల్ ఉందో చెక్ చేసుకొని మీరు ఎంటర్ అవడం బెటర్ అండి. అండ్ ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్కి నేను చెప్పాను కదా, ఇయర్లీ 25% అలా రిటర్న్స్ అనమాట ఎక్స్పెక్టేషన్. అండ్ మంత్లీ ఒక వీడియో వస్తుంది దీని ప్రోగ్రెస్ ఎంత మనీ వచ్చిందని. అండ్ ఇది మంత్లీ క్లోజ్ చేయమండి. అండ్ లైఫ్ టైం ఉంచుకోవడం కోసం అనమాట. ఇది లాంగ్ టర్మ్ ఉంచుకోవడం కోసం అనమాట. ఇట్స్ అండ్ బై అండ్ ఫర్గెట్ టైప్. చాలామంది ఇండివిజువల్ స్టాక్స్ ఉంచుకుంటారండి. స్టాక్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 5 years 10 years 20 years సైడ్ వే మార్కెట్లో ఉంటాయి చాలా ఈజీగా. అలాంటప్పుడు మన పర్సనాలిటీకి అవి సూట్ అవ్వవు అనమాట. పైగా అలొకేషన్ పెద్ద ఇష్యూ ఉంటుంది. మనకు నచ్చితే మేము ఎక్కువ అలొకేట్ చేస్తాము, నచ్చినట్టు తక్కువ అలొకేట్ చేసుకుంటూ అవుతాం. అండ్ మూడోది మార్కెట్ ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ చాలా ఎక్కువ డౌన్ అవుతాయి. అంటే ప్యానిక్ అవుతూ ఉంటాం. అందుకని మనస్ఫూర్తిగా నచ్చిన స్టాక్స్ని ఎంత ఉంచుకోవాలనుకున్నా అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ మూవ్ కాకపోయినా బ్యాడ్ న్యూస్ వచ్చినా రిజల్ట్ బాగాలేకపోయినా చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. ఇలాంటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే సింపుల్గా మంచి క్వాలిటీ ఉన్న ఒక 100 స్టాక్స్ యొక్క పోర్ట్ఫోలియో అనమాట స్మాల్ క్యాప్స్. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇది రీబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్ని క్వాలిటీ ఉన్న స్టాక్స్ కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ సూటబుల్ టు ఆల్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కండి. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కనుక అయ్యి ఉండి అండ్ ఎక్స్పెక్టేషన్ 25% ఫర్ యానం అనుకుంటే కనుక అంటే ఈ ఇయర్ ఎక్కువ శాతం మార్కెట్ బాగా వాలటైల్ అయ్యి సైడ్ వేలు ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని రిక్వైర్మెంట్స్కి అందరికీ సూట్ అయ్యే ప్రొడక్ట్ ఇదని నేను నమ్ముతున్నాను. అండ్ నేను ఇన్వెస్ట్ చేశాను 6.5 lakh దగ్గర. అండ్ ఎవ్రీ మంత్ ఒకసారి అప్డేట్ చేస్తుంటాను ఈ వీడియో మీద అండ్ ఈ ETF మీద. అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎనీబడి కెన్ ట్రేడ్ లాగా కాదు, ఎవ్రీ మంత్ లాగా కాదు. ఇది లైఫ్ టైం లాంగ్ టర్మ్ ఉంచుకోవడం కోసం అనమాట. మధ్యలో మీరు ఎప్పుడైనా డ్రాప్ అవ్వాలన్నా ఒక 20-30% తోటి మనం డ్రాప్ అవ్వచ్చు. చిన్న అమౌంట్ కాదు, 20-30-40% అలా పెద్ద అమౌంట్ తోటి డ్రాప్ అవ్వచ్చు. సో మార్కెట్ డిప్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, డిప్ కాకపోతే అప్డేట్ చేయను. మంత్లీ ఒకసారి ఉంటుంది వీడియో. ఓకే. ఇంకా ఈ ETFస్ని ఎందుకు నేను ఇష్టపడుతున్నాను, ETFs మిగతా వాటితో పోల్చుకుంటే ఎలా డిఫరెంట్ ఉందో నెక్స్ట్ 1 or 2 వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.